నాగార్జున సాగర్ నీళ్ల పంచాయతీలో చూస్తే గమ్మత్తున్నది. ఆంధ్రకు నీళ్ళిచ్చుడు బీఆర్ఎస్ చేసిన పాపమే అని కాంగ్రెస్ వాళ్ళంటే, కాంగ్రెస్ వాళ్ళ శాతగంతనమే అని ఆళ్ళు తిట్టి వస్తున్నారు. మరి నాగార్జున సాగర్ నీళ్లు ఆంధ్ర తీసుకోవట్లా ఎవరి దళసత్వం ఉన్నది? అధికార ప్రతిపక్ష నడుమ నీళ్ల పంచాయతీ నిప్పులు కక్కుతున్నది. నిన్న సిరిసిల్ల టూరుకు పోయిన కేసీఆర్ సారు అధికార పార్టీని ఏకివాడేసిండు. బూతులతోటి ఇడుసుక పడ్డాడు. అదిగాక ఎల్లుండి నుంచి నెల 18 దాకా నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి ఆంధ్ర నీళ్లు తీసుకుపోతున్నది. ఇంకా నిప్పుల మీద ఉప్పు జల్లినట్టు అయింది. జగదీష్ రెడ్డి సార్ ప్రెస్ మీట్ పెట్టి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. కండ్ల ముంగట ఆంధ్ర నీళ్లు తీసుకుపోతుంటే కూడా చేతులు కట్టుకొని చూస్తున్న అసమర్థులు ఉన్నారని తిట్టిపోసిండు. సాగర్లో నీళ్లు తీసుకుపోతున్నారు ఎడమ కాలంలో కిందికి. ఆ నీళ్లను లిఫ్ట్ల ద్వారా లిఫ్ట్ల పైన ఉన్న చెరువులను కూడా నింపాలి, కింద ఉన్న చెరువులను కూడా నింపాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే కదలాలి. ఈ జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా వెంటనే దీనిపైన స్పందించాలి. మన కళ్ళ ముందు పోతున్న నీళ్లను తప్పకుండా మనం ఉపయోగించుకోవాలి. ఇప్పటికి కూడా ఇంకా 515 పైన ఉన్నాయి నీళ్లు. ఆనాడు మేము 504 నాడు కూడా చెరువులకు నీళ్ళు ఇచ్చినాం, చెరువుల నీళ్ళు నింపినాం. రైతాంగానికి 1 తడి 2 తడులు అవసరం ఉంది అంటే ఇచ్చి ఆ రోజు 1 ఎకరం పంటను కూడా ఎండిపోనివ్వలేదు మేము. అదే పద్ధతుల్లో మీ ప్రభుత్వం కనుక ఆదేశాలు ఇస్తే అధికారులు అమలు చేస్తారు. కానీ మీకు సోయి లేదు. ఇప్పటివరకు కూడా జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా ఒక్కరోజు కూడా ఇంతవరకు స్పందించలేదు కరువు పైన. వాస్తవానికి 2 మంత్రులు కూడా కృష్ణ నీళ్ళతోనే బతికిన వాళ్ళు, కృష్ణ నీళ్ళ వల్లనే కృష్ణ నీళ్ళు వాడుతున్న రైతులు వేసిన ఓట్లతోనే వచ్చిన వాళ్ళు. 2 కూడా సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. వెంటనే జిల్లా మంత్రులు స్పందించాలి. ఇగటు ఉత్తమ్ సార్ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ సార్ ను గట్టిగానే అరుచుకున్నాడు. దొంగ పాస్పోర్ట్లు అమ్మలేదు, రైతుల పంటలు ఎండిపోతే మాకు బాధగానే ఉన్నది. కానీ కేసీఆర్ అప్పుడు జగన్ తోటి చేసుకున్న లాలూష్ తోటే ఇలా ఆంధ్ర నీళ్లు తీసుకుపోతుందని ఉల్టా ఉత్తమ్ సార్ రివర్స్ అయిండు. రైతులను పట్టించుకుంటలేరని కేసీఆర్ అంటే రైతుల కోసమే పనిచేస్తున్నామని వీళ్ళు అంటున్నారు. కేసీఆర్ హయాంలోనే కృష్ణ నీళ్లను అక్రమంగా ఆంధ్రకి ఇచ్చిండు. కేసీఆర్ వేరే దేశంలోంటే ఆయన చేసిన దోపిడికి ఉరి శిక్ష వేసేటోళ్ళని ఉత్తమ్ సార్ గట్టిగానే తిట్టిపోసిండు. కృష్ణా జలాల్లోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుట్రబన్ని కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలిసిపోతుంటే దాంట్లో భాగస్వామ్యం నువ్వు. ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో నీటి సమస్య వచ్చిందంటే కేసీఆరే కారణము. నేను శాసనసభలో అంకెలతో సహా చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే, ఇది మీడియా మిత్రులారా మీరు దయచేసి గమనించాలి, నేను మళ్ళీ మీకు ఫిగర్స్ కూడా రిలీజ్ చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్, ఇరిగేషన్ మంత్రి ఉండగా ఎక్కువ కృష్ణానదీ జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించకపోయినరు. నేను ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ రిలీజ్ చేసిన శాసనసభలో. మరి ఈ 2 పార్టీల నీళ్లలో ఏడు దాకా పోతుందో చూడాలి.